కుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యేకంగా మీకు స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే సంచార కులాలని గుర్తించే బాధ్యతను కూడా మీరు తీసుకున్నందుకు చాలా సంతోషం సార్. మా పూసల కులము ప్రజెంట్ బీసీ ఏ కులంలో ఉంటారు, కానీ మా పూసల కులానికి ఏంటంటే గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఎంబీసీ అని ఒకటి పెట్టేసి ఒక 4 కులాలను కూడా పక్కకు పెట్టేసి వీళ్ళకి ఫెడరేషన్స్ ఉన్నాయని పెట్టేసి మా ఎంబీసీలో కలవకుండా చేయడంతో మా కేంద్రంలో కూడా డిఎన్టీలో పేరు లేకుండా పోయింది. గత ప్రభుత్వం అడిగినప్పుడు ఎంబీసీ లిస్టు మాది లేకపోవడం, అదే ఎంబీసీ లిస్టు కేంద్రానికి పంపడం వల్ల మాకు అన్యాయం జరిగింది. గతంలో కూడా మేము ప్రభుత్వానికి ఎన్నో లెటర్లు ఇచ్చినాం, ఎన్నో ఆవేదనలు ఇచ్చినాం. ఎందుకంటే మేము పూసలు గంపనెత్తిన పెట్టుకొని ఊరు తిరిగి అమ్ముకునే సంచార జాతులు. ప్రతి కమిషన్లో కూడా పూసలు అనేది సంచార జాతుల కింద ఉంది. మీరంతా చూస్తుండొచ్చు. కానీ గత ప్రభుత్వం మాకు అన్యాయం చేయడంతో మాకు పూసల కులం రోడ్డు మీదకి వచ్చింది. గతంలో కూడా ఆ ప్రభుత్వం గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా గంప పెట్టుకొని ఊరు తిరిగినాం సార్ మేము. అప్పుడు తెలంగాణ ఇక్కడ కూడా మిలియన్ మార్చిలో కూడా మా వాళ్ళు ఎంతో మంది దెబ్బలు తిన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర వహించి పూసల కులం సార్, సంచార కులాలన్నీ కూడా అప్పుడు ముందు ఉండి అనిపించింది. కానీ మాకు అన్యాయం జరిగింది సార్. ఇప్పుడు మీరు వచ్చిన మాకు సంతోషం మమ్మల్ని, ఎందుకంటే మీరు ఒకసారి మా చరిత్ర అంతా కూడా దీంట్లో ఉంది. మీరందరు ప్రతి జిల్లాలో కూడా మీకు మా వాళ్ళు పూసల వాళ్ళందరూ గోత చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళది చాలా ఇబ్బంది అయిన కూడా మా ఊరు సెంటర్లో కూడా డిఎన్టీ లేకుండా పోయింది. మీరు ఈసారి మమ్మల్ని గుర్తించి ప్రభుత్వానికి, ఎందుకంటే గత ప్రభుత్వానికి మాకు చేయకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసిన కులం మాకు సార్. అందులో మేము ఊరు గంప ఎత్తుకొని ప్రభుత్వం రానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఊరు గంప ఎత్తుకొని గంపల కూడా పెయింట్ కొట్టుకొని తిరిగి తెచ్చుకున్నాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, మాకు అన్యాయం ఏంటి, ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందని కూడా అనుకుంటున్నాం సార్. మా రిపోర్ట్లన్నీ కూడా అలప్ కుమార్ సార్ కూడా తెలుసు, మాది ఎంత కష్టాలు ఉన్నదో, మా పూసల కులం ఎట్లుందో. ఎందుకంటే మాకు ఎప్పటికి కూడా అందుబాటులో ఉంటారు సార్. కూడా మమ్మల్ని ఖచ్చితంగా సార్ మీరు అనుకుంటే మాత్రం మీరు అనుకుంటే మాత్రం మమ్మల్ని పూసల కులాన్ని ఎంబీసీలో కలుపుతారని మేము అనుకుంటారు. మా జాతి అంటే మీరు పంపించే దానిలో మా సంచార కులాల్లో కూడా మమ్మల్ని అదొక్కటి